నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్నది ఏంటనుకుంటున్నారా? నిజంగా అండి ఈ పల్లీ చట్నీ నేను ఇంకొక రకం చూపించాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొక రకం చట్నీ చూపించాను. ఇది వేరే రకం చేస్తున్నానండి పచ్చిమిర్చితో. చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామా? నేను ముందుగా వేయించిన పల్లీలు ఒక కప్ తీసుకుంటున్నాను. 3 టమాటాకి కొద్దిగా నిమ్మకాయ సైజులో సగం కొద్దిగా చింతపండు, అలాగే మన గుప్పెడంత కొత్తిమీర అండి. ఇలాగా మొదటగా పచ్చిమిర్చి ఒక 10 తీసుకొని బాగా వేయించుకున్నానండి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే చింతపండు, జీలకర్ర వేసి బాగా మెత్తబడాలండి. ముక్కలన్నీ ఆల్మోస్ట్ మెత్తగా దగ్గర అయిపోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా వేసిన తర్వాత తెల్లవాయలు ఒక 6 వేసుకోనండి. నిజంగా ఈ పచ్చడికి తెల్లవాయల టేస్ట్. ఇలా బాగా వేగిపోయాక మొదటగా పల్లీలన్నిటినీ మనము ఒక జార్లోకి తీసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్నాము. ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన టమాటా ముక్కలన్నిటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేయండి. బరకగా గ్రైండ్ చేసుకోనండి, మరి అంత మెత్తగా చేసుకొనొద్దు. తాలింపుకు చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే పల్లీ చట్నీ కదా, ఎక్కువ వేస్తే బాగుండదు. నేను ఒక గరిట ఆయిల్ వేసేసి అందులో ఆవాలు ఒక్కటి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఈ పల్లీ చట్నీ అందులో వేసేసి ఆ పోపులోకి వేసేసి తీసేసుకుంటున్నాను. అంతే, రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్టీ అయిన పల్లీ చట్నీ అండి. నిజంగా ఇది పులగంలోకి కానీ బగారా రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. బగారా రైసే కాదు, ముద్దైనా కానీ చపాతీ అయినా సూపర్ ఉంటుంది. దీని టేస్ట్ సూపర్ అండి. ట్రై చేయండి మరి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రాగి సంగట్లకైతే చెప్పాల్సిన అవసరం లేదండి. నిజంగా అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. నచ్చిందా? ట్రై చేస్తా. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.